గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ రాజాకుల. చాలా రోజుల తర్వాత దాదాపుగా 3 months తర్వాత వీడియో చేస్తున్నా. కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో చేయలేకపోయినా మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నా వీడియో. ఈరోజు టాపిక్ వచ్చి 4 months తర్వాత వచ్చి నేషనల్ విషయం మీదే నా వీడియో ఉంటుంది. ఈ మధ్యకాలంలో దేశంలో మోగిపోయిన విషయం, కంట్రీ వైడ్గా సెన్సేషన్ సృష్టించిన విషయం, అందులో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన విషయం. యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ దాస్కు సంబంధించిన విషయం మీద 3 days బ్యాక్ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలో ఈ తీర్పు వెలువడ్డది. అది ఏంటిది అంటే కంట్రీ మొత్తం తెలిసిన విషయమే. ఇది మోగిపోయిన విషయం కంట్రీలో. బుల్డోజర్, యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఒక బుల్డోజర్ అనే కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ కంట్రీ వైడ్గా సెన్సేషన్ సృష్టించిన విషయం అందరికీ తెలుసు. దీని మీద జస్టిస్ గవాయ్ తీర్పిచ్చిండు. ఈ బుల్డోజర్ తోటి ఇండ్లను కూలగొట్టడం నేరము, ఈ బుల్డోజర్ తోటి నేరస్తుల ఇండ్లను కూలగొట్టడం తప్పు విషయం అని దాన్ని ఆపేసిండు. ఇక ముందు ఇట్లాంటి బుల్డోజర్ తోటి ఇల్లు కూలగొట్టడాలు నేరస్తులే కానీ చేయకూడదు అని తీర్పిచ్చింది జస్టిస్ గవాయ్. అయితే యోగి ఆదిత్యనాథ్ దాస్ ఈ బుల్డోజర్ వల్లనే బుల్డోజర్ బాబా అని పేరు కూడా వచ్చింది. దేశం మొత్తం బుల్డోజర్ బాబానే పిలుస్తాను ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దాస్ను. అయితే ఇది కొంచెం వివాదాస్పదమైంది, చాలా కాంట్రవర్సీ అయింది ఈ విషయం. ఎందుకంటే ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇల్లు కూలగొడుతున్నారు అన్నది కంట్రీ వైడ్గా వ్యాప్తి చెందిన విషయం ఇది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేరస్తుల ఇళ్ళనే కూలగొడుతున్నాడు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రేప్ చేసిన వాళ్ళ ఇళ్ళను బుల్డోజర్ తోటి మొత్తం కూల్చేస్తాడు. జనరల్గా రేప్ చేసేది ఎవరు? యంగ్స్టర్స్ చేస్తారు. అయితే ఈ రేప్ చేసినటువంటి అతని ఇండ్లను కూల్చేయడం ఎంతవరకు సమంజసం అన్నది ఒక విషయం చర్చకు వచ్చింది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలను పోయి రేప్ చేయమని ఎవరు కూడా చెప్పరు. అట్లాంటి దుర్మార్గమైన పనికి ఎవ్వరు కూడా ఉసిగొల్పరు. అట్లాంటి విషయాలల్లో ఇప్పుడు తల్లిదండ్రులు కట్టుకుంటారు ఇండ్లు, కష్టపడి కట్టుకుంటారు. పంక్చర్ షాప్ పెట్టుకుంటారో, చిన్న చిన్న పండ్లు అమ్ముకుంటారో ఓ ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక దుర్మార్గుడు ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో వాడు ఒక తప్పుడు పని చేసిండు. సరే, వాడిని జైలుకు పంపుతారు, కేసు పెడతారు, శిక్షలు పడతాయి. కానీ వచ్చి వాళ్ళ ఇండ్లను, వాళ్ళ తల్లిదండ్రులు కట్టుకున్న ఇండ్లను కూలగొట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మానవత్వం అన్నది ఇక్కడ క్వశ్చన్. దీన్ని బేస్గా తీసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కరెక్టే కదా, ఎవడో చేసిన దానికి సరే వాళ్ళ కొడుకే కావచ్చు, కొడుకుని చేయమని చెప్పలే కదా తల్లిదండ్రులు. వాళ్ళ ఇండ్లను కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇట్లా ఒక అరాచకాన్ని సృష్టించిండు యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తరప్రదేశ్లో. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని చూస్తే అరాచకమే అంటారు. ఏ చట్టంలో ఉన్నది? కొడుకు రేప్ చేస్తే తల్లిదండ్రులు కట్టుకున్న ఇల్లును కూలగొట్టమని, బుల్డోజర్ పెట్టి కూల్చేయమని ఏ చట్టంలో ఉన్నది? మళ్ళీ నీతులు చెప్పేది, చట్టం గురించి చెప్పేది, ప్రజలకు చట్టాన్ని ఫాలో కావాలని చెప్పే ఎవరైతే సోకాళ్ళ నీతిమంతులు ఉంటారో వీళ్ళే మళ్ళీ తప్పులు చేస్తారు. చట్టాన్ని అతిక్రమించేది కూడా వీళ్ళే అతిక్రమిస్తారు. పబ్లిక్ స్పీచ్లో, పబ్లిక్లో నీతులు చెప్తారు వీళ్ళు. చట్టాన్ని ఫాలో కావాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించడం మన బాధ్యత, చట్టాన్ని గౌరవించకపోతే శిక్షలు పడతాయి. మరి ఏ చట్టంలో ఉన్నది ఇండ్లను కూలగొట్టమని? ఏ కాన్స్టిట్యూషన్లు ఉన్నది? ఏ ఆర్టికల్ ఉన్నది? ఇండ్లను కూలగొట్టమని ఉన్నదా ఎక్కడన్నా? నేరస్తునికి శిక్షలు పడుతున్నాయి కదా. అట్లని ఇది కూడా పోయి ఒక్క వర్గం వాళ్ళ మీదే ఈ యాక్షన్స్ అనేది తీసుకుంటాడు యోగి ఆదిత్యనాథ్ దాస్. ఇది మాత్రం వాస్తవమే, అందరికీ తెలిసిన విషయం. ఇలా తప్పు అనడానికి కూడా ఆస్కారం లేదు. ఆయన చర్యలన్నీ ఇట్లనే ఉంటాయి. సరే, మాఫియా డాన్లు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. అతీక్ అహ్మద్ ఉన్నాడు, మాఫియా డాన్, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాఫియా డాన్ వాళ్ళ ఇల్లు కూడా కొట్టిండు.
దాన్ని ఎవరు కూడా కాదన్నారు. దానికి అందరూ కూడా సంతోషపడ్డారు. ఉత్తరప్రదేశ్ను వణికిచ్చిన మాఫియా డాన్లు వాళ్ళందరూ దాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించలే. మంచిగానే జరిగింది అని అనుకున్నారు అందరు. అన్ని వర్గాల వాళ్ళు కూడా అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మాఫియా డాన్కు నా మతం నీ మతం అని ఏముండదు వానికి. కాబట్టి అట్లాంటి వాళ్ళ ఇల్లు కూడా కొడితే దాన్ని ఎవరు కూడా అపోజ్ చేయలే. కానీ ఎవరో ఇంట్లో ఒకడు నేరం చేస్తే వాళ్ళు తల్లిదండ్రులు కట్టుకున్న ఇల్లును కూలగొట్టేయడానికని ఎక్కడున్నది చట్టంలో ఎక్కడ కూడా లేదు. మరి రాజకీయ నాయకులు చేయవచ్చా చట్ట వ్యతిరేక పనులు అంటే? రాజకీయ నాయకులకు చట్టం వర్తించది. చట్టం వర్తించేది, ఈ నీతులు వర్తించేది అంతా మామూలు ప్రజానికం గురించే ఇవన్నీ. ఇక రాజకీయ నాయకులకు మిగతా సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకు చట్టాలు వర్తించాయి. పొద్దున లేస్తే చట్టాన్ని వ్యతిరేకించే పనులే వాళ్ళు చేసేది. 90% చట్టం వ్యతిరేకించే పనులే చేస్తారు. కానీ ప్రజలకు మాత్రం నీతులు చెప్తారు చట్టం గురించి. సరే, యోగి ఆదిత్యనాథ్ ఒక వర్గం వాళ్ళ మీదనే ఈ పక్షపాతం చూపిస్తాడు, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇండ్లనే కూల్చేస్తాడు, నేరస్తుల ఇండ్లను అనేదానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే, ఒక అమ్మాయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి జాబ్ ఇప్పియమని పోయింది. చిన్న అమ్మాయి. వారం రోజులు ఆ అమ్మాయిని రూమ్లో పెట్టి రేప్ చేసిండు. కేసు బుక్ అయింది. అది కూడా చాలా లేట్గా కేసు బుక్ అయింది. చాలా లేట్గా. ఆ అమ్మాయి ఏదో జడ్జికి లెటర్ రాస్తే, సుప్రీంకోర్టు జడ్జికి లెటర్ రాస్తే కేసు బుక్ అయినట్టున్నది. సరే, బీజేపీ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే వచ్చి బీజేపీ ఎమ్మెల్యే. సరే, అయినా కూడా నేరం చేసి బయటకు వచ్చినాక ఇక పార్టీ నుంచి బహిష్కరించక తప్పది కదా. బీజేపీ బహిష్కరించింది. ఆయనకు శిక్ష పడ్డది. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. కానీ మరి అదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యే ఇంటిని కూలగొట్టలే. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక రెండో ఎగ్జాంపుల్ ఉన్నది. రీసెంట్గా ఒక 7-8 మంత్స్ బ్యాక్ వారణాసిలో, అది కూడా వారణాసిలో ఒక IIT అమ్మాయిని బనారస్ హిందూ యూనివర్సిటీ BHUలో రేప్ చేసిండు 3 అబ్బాయిలు కలిసి. ఈ 3 అబ్బాయిలు ఎవరు అంటే బీజేపీ ఐటీ సెల్ పదాధికారులు. బీజేపీ ఐటీ సెల్కి సంబంధించిన వాళ్ళు 3 గన్పట్టి ఏదో బెదిరించి రేప్ చేసింది ఆ అమ్మాయిని, IIT అమ్మాయిని. రేప్ అయినాక కూడా వాళ్ళు విచ్చలవిడిగా మామూలుగా తిరిగిండు. వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయలే. ఒక 1 మంత్ వరకు కూడా వాళ్ళు 1 మంత్ వరకు రేప్ అయినాక పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది, ప్రచారంలో పాల్గొన్నారు వాళ్ళు. ఒక 1 మంత్ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ పిల్లలు మొత్తం స్ట్రైక్ చేస్తే అప్పుడు అరెస్ట్ చేసింది వాళ్ళని. ఇక మరి ఈ 3 వ్యక్తుల ఇళ్లను కూడా కూల్చేయలే యోగి ఆదిత్యనాథ్ దాస్, బుల్డోజర్ బాబా. మరి ఈ బుల్డోజర్ బాబా, బుల్డోజర్ కనపడేది కొందరికేనా? ఈ బుల్డోజర్ వీళ్ళకు కూడా పనిచేయాలి కదా, వీళ్ళ ఇళ్ళను కూడా కూలగొట్టాలి కదా. బుల్డోజర్ బాబా అది చెయ్యలే. ఏంది అంటే ఇదంతా వచ్చి బుల్డోజర్ బాబా ఏదో దేశ సేవ చేద్దాము ప్రజల గురించి, అదేం లేదు దీంట్లో. ఓన్లీ ఎలక్షన్ల రాజకీయం, ఓన్లీ ఓట్ గురించి. 2 వర్గాలను 2 మతాలను విడదీసేస్తే మేజర్ ఉన్న మతం వల్ల ఓట్లు పడతాయి అన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం. ఒక మతం మీద దౌర్జన్యాలు చేస్తే ఇంకో మతం వాళ్ళు మనకు వచ్చేసి ఓట్లేస్తారు. ఓట్ల రాజకీయం తప్ప ఇంట్లో ఏదో ప్రజల కోరగా పెడదామని తీసుకొచ్చిన బుల్డోజర్ కాదు అది. ఈ విషయంలో, ఈ ఇల్లు కూల్చే విషయంలో చాలా కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నాడు. చాలా వివాదం అయింది ఈ విషయంలో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇండ్లు కూలగొట్టద్దు అని. కానీ ఈ సుప్రీంకోర్టు ఇచ్చే డిసిషన్స్ కూడా ఇంత డిలే అయినాయి కదా. దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి ఇట్లా కొన్ని 100 మంది ఇండ్లు కూలిపోయినాయి. మరి ఇప్పుడు డిలే అయింది జస్టిస్. డిలే అవ్వడంతో కొన్ని 100 ఇండ్లు కూలిపోయింది. వాళ్ళైతే ఇల్లు లేని వాళ్ళే ఇల్లు కదా. ఒక్క ఇల్లు కూలగొడితే వాళ్ళు జీవితకాలంలో మళ్ళీ ఇల్లు కట్టుకోగలుగుతారా? ఎవరన్నా మామూలుగా ఆలోచించండి, ఇల్లు కట్టుకోగలుగుతారా? మామూలోడు చిన్న కూరగాయలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళు. ఇండ్లు అయితే కూలిపోయినాయి. ఇప్పుడు వచ్చింది డిసిషన్, లేట్ డిసిషన్ వచ్చింది.
సరే ఇప్పుడన్నా కనీసం జరగకుంటూ ఉంటాయి అట్లాంటి విషయాలు. కానీ మరి వాళ్ళ ఇండ్లు అయితే కట్టియాలి కదా, అదైతే న్యాయంగా జరగవలసిందే కదా. సుప్రీంకోర్టు ఇట్లాంటి పనులు చెయ్యొద్దు అని తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా కట్టియాలి. ఇంతకుముందు చేసిన పని అది దుర్మార్గము అని తీర్పిచ్చినట్టే కదా. కాబట్టి వాళ్ళ ఇండ్లన్నీ కూడా కట్టివ్వాలి కంపల్సరీ. ఇది యోగి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తరప్రదేశ్లో ఈ రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా బీజేపీ చాలా సీట్లను కోల్పోయింది. ఓన్లీ 33 వచ్చినాయి, ఓన్లీ 33 సీట్స్ వచ్చినాయి. దానికి కూడా దాదాపుగా యోగి ఆదిత్యనాథ్ దాస్దే కారణమని అసలు అయితే యాక్చువల్గా యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేది ఉండే ఇప్పటి వరకు. ఎప్పుడో దిగిపోవాలి. లోపల భీకరమైన పోరాటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తోటి ఆ మాత్రం నిలబడగలిగిండు. ఇప్పటి వరకు అయితే నిలబడ్డాడు యోగి ఆదిత్యనాథ్ దాస్. లేకపోతే బీజేపీ చాలా ప్రయత్నం చేసింది యోగి ఆదిత్యనాథ్ దాస్ను సీట్ నుంచి తప్పించడానికి, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి. అప్పుడైతే దాదాపుగా పోయే పరిస్థితే ఉండే. ఓన్లీ ఆర్ఎస్ఎస్ వల్ల, ఆర్ఎస్ఎస్ పట్టుబట్టి యోగి ఆదిత్యనాథ్ దాస్ను దించకుండా చూసింది. లేకపోతే బీజేపీ ఎప్పుడో దించేసేది. ఇప్పటికీ ఫర్దర్ కూడా ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టున్నాయి. ఇది యోగి ఆదిత్యనాథ్ దాస్ బుల్డోజర్ బాబాకు సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినట్టుగా ఒక డిసిషన్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది.